నేను వెళ్తున్నాను. రిసెప్షన్లో ఏం చేయాలో నీకు తెలుసు కదా. నేను చూసుకుంటాను. ఆవిడేంటి సార్ ఇంకా రావడం లేదు? ఆవిడ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది అంటే మనం వచ్చింది ఆవిడ కోసమే అని తెలిసిపోయినట్టే కదా రాథోడ్. అవును సార్. నా గురించి అంత తెలిసిన ఆవిడ నేను ఇక్కడ వెయిట్ చేస్తుంటానని ఆ మాత్రం తెలుసుకోదా? అలాంటప్పుడు ఇప్పుడు తను ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? ఎక్కడి నుంచి వస్తున్నావు మను? అది నీకు అనవసరం. చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు మను. తప్పించుకున్నావనా? ఇవాళ నీ టైం బాగుంది మను. రేపు ఖచ్చితంగా మా టైం వస్తుంది. ఆ రోజు దొరికిపోతాం. హే, ఏం మాట్లాడుతున్నావు? నేను తప్పించుకోవడం ఏంటి, దొరికిపోవడం ఏంటి? అదే మను, ఇంట్లో పని చేయకుండా బయటికి వెళ్ళిపోయి తప్పించుకున్నావు కదా, దాని గురించి మాట్లాడుతున్నా. ఏమను, నువ్వు వేరేది అనుకున్నావా? అంటే బయట ఎక్కడైనా తప్పు చేసి ఎవరి దగ్గర నుంచైనా తప్పించుకొని వచ్చావా? హే, పిచ్చి పట్టిందా? ఏదేదో మాట్లాడుతున్నావు. మను, టెన్షన్ పడకు. నువ్వు ఎక్కడి నుంచి తప్పించుకున్నా నా దగ్గర నుంచి తప్పించుకోలేవు. నిన్ను నేను పట్టుకుంటా కదా. ఏంటక్క, ఉన్నట్టుండి మాయమైపోయారు, మళ్ళీ ప్రత్యక్షమయ్యారు? ఏంటక్క, నాకు తెలియకుండా మీకేమైనా శక్తులున్నాయా? ఉండేవి, కానీ ఇప్పుడు లేవు. పోయాయి. పోయాయా? జర్క్ జర్క్ చేసా. జోకా? జోక్ కదా. అవునక్క. అక్క ప్లీజ్ అక్క, ఇలాంటి జోక్స్ ఏమైనా ఉంటే రాతోడు ముందు వేయకండి అక్క. అసలే చిన్న గుడ్డు తట్టుకోలేదు. జోక్ వేయాలంటే ముందు రాతోడికి నేను కనిపించాలిగా. మళ్ళీ జోక్? అదే అలాంటిదే. కానీ భాగి, ఇవాళ ఫంక్షన్లో ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా ఉండు. సరే అక్క, పక్కన ఆయన ఉంటారు కదా, ఏం కాదు. ఇంతకీ మీరు ఫంక్షన్కి వస్తున్నారు కదా? ఉంటా, ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాను కదా. సరే అక్క, తప్పకుండా రండి. కానీ నువ్వు మాత్రం అడుగు వేసేటప్పుడు ఆచితూచి అడుగు వెయ్యి. సరే అక్క, సాయంత్రం కలుద్దాం. బాయ్. బాయ్. హలో. హలో, ఏం చేస్తున్నారు? పార్టీ చూస్తున్నాను. ఎవరికోసమో వెతుకుతున్నట్టున్నారు కదా. భాగి కోసం. భాగి కోసం. భాగి ఇక్కడ ఎక్కడో ఉంది. భాగి, నువ్వెప్పుడొచ్చావు? నీవు నీ సోదరి కొరకు వెతుకుచున్నప్పుడే వచ్చినది. అవునా? అప్పటి నుంచి ఇక్కడే ఉన్నావా? అక్క, నేను ఎప్పుడొచ్చానో చెప్పలేదే.
అంటే నాకు అన్నీ అలా తెలిసిపోతూ ఉంటాయన్నమాట. ఆ, ఏంటక్క పార్టీకి రాకుండా ఇక్కడే ఉన్నారేంటి? రండి వెళ్దాం. ఆహా, ఎందుకు? ఇక్కడి నుంచి కూడా పార్టీ బాగా కనిపిస్తుంది కదా. కానీ మీరు అందరికీ కనిపించరు కదా. అందుకే కదా నేను కూడా అక్కడికి రానంటుంది. అక్క ఈ మధ్య మీరు బాగా గొనుక్కుంటున్నారు. సరే సరే మా ఆయన్ని పరిచయం చేస్తారండి. ఇప్పుడొద్దు తర్వాత పరిచయం చేద్దు గాని. ఏ ఇప్పుడైతే ఏమైంది? అంటే ఇప్పుడు మా ఆయన లేరు కదా, వచ్చాక ఇద్దరిని కలిపి పరిచయం చేస్తే బాగుంటుంది కదా అని. సూపర్ అక్క, ఆహా, పాయింట్ టు బి నోటెడ్ అక్క. ఆహా. సరే మీ ఆయన వచ్చాక నాకు చెప్పండి, పరిచయం చేస్తాను. అప్పటి వరకు మీరు అరే ఏంటి మన ఇంట్లో మనకు మర్యాదలేంటి? నువ్వు వెళ్ళు, నేను ఇక్కడ ఎక్కడో ఉంటాను కదా. సరే అక్క. గెస్ట్లు వచ్చారు, నేను వాళ్ళని పలకరించా. ఆహా. గుప్తా గారు, అసలు మీరు బాగా డిస్టర్బ్ చేస్తున్నారు. పిల్లల రూమ్ లోకి వెళ్దాం పదండి. ఆ? పదండి. మ్యారేజ్ కి పిలవడం కుదరలేదు. విను, చిత్ర ఎక్కడుంది? రూమ్ లో ఉంది. లేట్ అవుతుంది, అందరూ వచ్చేసారు, త్వరగా రమ్మని చెప్పండి. సరే.